హలో గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరియర్ అలర్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే వెరీ ఇంట్రెస్టింగ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొచ్చాను. సో దీంట్లో ఫార్మా కంపెనీస్తో పాటుగా వేరే స్ట్రీమ్స్లో కూడా నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఇక ఫస్ట్ నోటిఫికేషన్ నేను చెప్పేది ఏంటంటే, ఇది మీకు చూస్తూ ఉంటే మీరు బ్యాబెల్ ఐమిత్ర కంపెనీ నుంచి అయితే వచ్చింది. సో ఈ నోటిఫికేషన్ చెప్తాను. ఇది మన గుంటూరు లొకేషన్లో అయితే ఉంది. దాంతోపాటుగా మీకు హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ అని చెప్పి కాకినాడ, విజయవాడ, అట్లాగే తిరుపతి, గుంటూరు ఈ లొకేషన్స్తో పాటుగా సో వాళ్ళైతే ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తున్నారు. సో దీని గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంతో పాటుగా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ నుంచి కూడా మనకు 2 నోటిఫికేషన్స్ వచ్చాయి. సో దాంట్లో వచ్చేసి మెడ్వర్సిటీ ఆన్లైన్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో వాళ్ళు క్లియర్గా కంప్లీట్గా ఏంటంటే మనకి బీఈ బీటెక్ ఎవరైతే ఫినిష్ చేసినా బీఏ బీకామ్ బీఎస్సీ గ్రాడ్యుయేటింగ్ 2020 వీరందరికీ కూడా ఇది యూజ్ అవుతుంది. సో ఇది చెప్తాను క్లియర్గా. దాంతోపాటుగా మనకి మరొక నోటిఫికేషన్ వచ్చింది సిఆర్యుఎక్స్ క్రక్స్ మేనేజ్మెంట్ సర్వీసెస్ నుంచి. సో వాళ్ళు బీఎస్సీ బీకామ్ బీసీఏ బీబీఏ బీటెక్ వీళ్ళనైతే హైర్ చేసుకోవడానికి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు 2020 గ్రాడ్యుయేట్స్కి. సో దీని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీని తర్వాత మనకి జీఈ రెన్యువబుల్ ఎనర్జీస్ నుంచి అయితే మనకి ఎవరైతే బీఈ బీటెక్ ఈఈసీ ఫినిష్ చేశారో వారికి అయితే చెన్నై లొకేషన్లో ఫ్రెష్గా ఒక ఇంటర్న్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనకి హెచ్సిఎల్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో ఎంబీఏ ఎవరైతే ఫీమేల్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళైతే క్యాంపస్ ఇంటర్వ్యూ అని చెప్తున్నారు బిజినెస్ అనలిస్టులు తీసుకోవడానికి. దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫార్మా కంపెనీస్ నుంచి అయితే ఫ్రెషర్స్ నోటిఫికేషన్స్ వచ్చినాయి. సో 5, 6, 7 నోటిఫికేషన్స్. దాంతోపాటు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా ఈ నోటిఫికేషన్స్ యూజ్ అవుతాయి. ఇవన్నీ కూడా క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని చివరి వరకు చూసి సో మీ ఎలిజిబిలిటీ ప్రకారం మీరైతే అప్లై చేసుకోండి. సో మీరు కనుక ఫస్ట్ మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫస్ట్ నోటిఫికేషన్ ఇది మనకి ఏపీఎస్ఎస్టీసీ గుంటూరు లొకేషన్లో జాబ్కి అయితే వచ్చిందనమాట. సో మనం చూసుకుంటే మీరు బీఏబుల్ ఐమిత్ర కంపెనీ నుంచి వచ్చినాయండి. వీళ్ళు మొబిలైజర్స్ని, కోఆర్డినేటర్స్ని, అట్లాగే ట్రైనర్స్ని, కౌన్సిలర్స్ని తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. సో క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ. సో ఏ డిగ్రీ పాస్ అయిన వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీకు డిప్లొమా అలాగే దాంతోపాటుగా మీకు ఆప్టోమెట్రీలో కానీ బ్యాచిలర్ డిగ్రీ ఆప్టోమెట్రీలో కానీ డిప్లొమా కానీ డిగ్రీ ఉంటే దానికి అప్లై చేసుకోవచ్చు. అట్లాగే ఎంఏ సైకాలజీ ప్రిఫర్ చేసిన వాళ్ళకి కూడా కౌన్సిలర్స్కి అయితే ఇస్తున్నారు. సో దీనికి కూడా మీకు మేల్ ఆర్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు. 10,000, 20,000, 15,000 శాలరీస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఈ వేకెన్సీస్కి అయితే మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు కంప్లీట్గా విర్చువల్గా అయితే హెచ్ఆర్ ఇంటర్వ్యూ జరుగుతుంది. మీకు వర్క్ లొకేషన్ వచ్చి ఎక్స్క్లూజివ్ గుంటూరు లొకేషన్లో ఉంటుంది. కాబట్టి విజయవాడ, కృష్ణా డిస్టిక్, గుంటూరు అరౌండ్ పీపుల్ ఎవరైనా ఉన్నా సరే ఈ ఆపర్చునిటీ అసలు మిస్ అయితే చేసుకోవద్దు. ఇమీడియట్గా అప్లై చేసుకోండి. వాళ్ళు కంప్లీట్గా ఫ్రెషర్స్ని అట్లాగే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా కన్సిడర్ చేస్తారు. మీరు 30th జూన్ లోపు అయితే రిజిస్టర్ చేసుకోవాలి. సో 30th జూన్ కూడా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. సో నేను కింద డిస్క్రిప్షన్లో ఇండస్ట్రీ ప్లేస్మెంట్స్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏదైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే దీని మీద జయసింహ గారు కాల్ చేసి మీరు క్లారిఫై చేసుకోండి. సో మీకు విర్చువల్ ఇంటర్వ్యూ అనేది జూలై 2nd అయితే వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. ఇది మనకి హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి అయితే వచ్చింది. సో వాళ్ళు హెచ్డిబి ఇక్కడ కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్స్ డిపార్ట్మెంట్లో అట్లాగే స్వైప్ మెషిన్స్ డిపార్ట్మెంట్లోనే బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ని తీసుకోవడానికి కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. 22 నుంచి 32 ఇయర్స్ ఉన్న వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ అవుతారు. 130 ఓపెనింగ్స్ అయితే రిలీజ్ చేశారు. క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా 3 years ఎవరైతే ఫినిష్ చేసినా లేదంటే డిగ్రీ కానీ బీటెక్, పీజీ. సో ఈ విధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. 14,000 మనకి సిటీసీ శాలరీ అయితే స్టార్టింగ్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటుగా మీకు పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఇంటర్న్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో గుడ్ న్యూస్ ఏంటంటే విజయవాడ, గుంటూరు, కాకినాడ, వైజాగ్, తిరుపతి. సో ఎవరైతే వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నా సో ఇక్కడ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్లో వర్క్ చేయడానికి అయితే ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని నేను చెప్తాను. మీకు కంప్లీట్గా విర్చువల్ ఇంటర్వ్యూ ద్వారానే కండక్ట్ చేస్తారు. సో గూగుల్ మీట్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీరైతే జూలై 1st వరకు అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసేసుకోవాలి. సో విర్చువల్ ఇంటర్వ్యూ మీకు 2nd అయితే ఉంటుందన్నమాట. ఐ విల్ ప్రొవైడ్ ద రిజిస్ట్రేషన్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు దీంట్లో వర్క్ చేయాలనుకుంటే వెంటనే అప్లై చేసుకోండి. సో ఫర్ ఎనీ ఫర్దర్ డౌట్స్ యూ కెన్ ఆల్సో కాంటాక్ట్ టు రామ్ తులసి గారు అట్లాగే శ్రీనివాస్ గారు టు దీస్ ఫోన్ నెంబర్స్. ఇక తర్వాత నోటిఫికేషన్ వచ్చేసి టాస్క్ నుంచి అయితే చెప్తాను. సో దాని తర్వాత ఇది ఫార్మా నోటిఫికేషన్స్ అన్ని కూడా చెప్తాను. ఈ నోటిఫికేషన్స్ ఒక 2 టాస్క్ తెలంగాణ నుంచి వచ్చినాయి. వీళ్ళు మెడ్వర్సిటీ ఆన్లైన్ ఈజ్ ఇండియన్ పైనీర్ అండ్ లార్జెస్ట్ ఆన్లైన్ మెడికల్ సర్టిఫికేషన్ అండ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చింది. సో వాళ్ళు చూస్తే ఈ లెర్నింగ్ కంపెనీ డొమైన్లో అడ్మిషన్ కౌన్సిలర్స్ డిజిగ్నేషన్లో అయితే మీకు జాబ్ రోల్స్ అనేవి ఓపెన్ చేశారు. సిటీసీ వచ్చి ఎవరైతే నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకైతే 3 lakh per annum ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అదే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే మాత్రం 3,20,000 అయితే వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇక జాబ్ డిస్క్రిప్షన్ మీరు క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఇక ఎలిజిబిలిటీ చూస్తే బీఈ బీటెక్ ఎనీ క్వాలిఫికేషన్ మీరు సో ఏ స్ట్రీమ్లో ఫినిష్ చేసిన వాళ్ళైనా సరే ఎలిజిబుల్ అయితే అవుతారు. దాంతోపాటుగా ఎంబీఏ ఫినిష్ చేసిన వాళ్ళకి కూడా ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. అలాగే బీఏ, బీకామ్, బీఎస్సీ గ్రాడ్యుయేటింగ్ సో 2020 ఎవరైతే బ్యాచెస్ ఉన్నారో వాళ్ళందరూ 50% అగ్రిగేట్గా ఉంటే సరిపోతుంది, అప్లై చేసేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ ఇమీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళని అయితే మేము ప్రిఫర్ చేస్తామని చెప్తున్నారు కాబట్టి సో ఈ ఆపర్చునిటీస్ అనేవి చాలా తక్కువ మందికి తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇన్ఫార్మ్ చేయండి, లేదంటే మన వీడియోని షేర్ చేయండి. ఇక తర్వాత ఇంటర్వ్యూ ప్రొసీజర్ వచ్చేసి మీకు 3 రౌండ్స్ అయితే ఉంటాయి. సో ఈ రౌండ్స్ ద్వారా ఇక గుడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ బాండ్ పీరియడ్ ఏమీ కూడా వాళ్ళైతే మెన్షన్ చేయలేదు కాబట్టి బాండ్ ఏమి ఉండకపోవచ్చు. ఇంకా స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సో అదంతా కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది మీరు. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు ఈ కాంటాక్ట్స్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వండి. సో న్యూ థింగ్ ఏంటంటే మీరు జూలై 1 వరకు అయితే రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ ఉంది కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారో తెలంగాణ టాస్క్లో రిజిస్టర్ అయిన స్టూడెంట్స్ అందరూ, క్యాండిడేట్స్ అందరూ కూడా ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఇక ఈ నోటిఫికేషన్ వచ్చేసి క్రక్స్ మేనేజ్మెంట్ సర్వీసెస్ నుంచి వచ్చిందండి. సో వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే బీపీఎస్ సొల్యూషన్స్లో అయితే ఇది ఒక మంచి కంపెనీ. వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ అండ్ డేటా మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో సేమ్ ఇది కూడా మనకి ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ అంటే మనకి ఎంబీఏ, బీఏ, బీకామ్ ఇట్లాగే వస్తుంది. ఇక చూసేసి వీళ్ళు సిటీసీ అనేది మనకి 1,20,000 నుంచి 2,00,000 వరకు అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఇక ఎలిజిబిలిటీ బీకామ్, బీఎస్సీ, బీసీఏ, బీఏ, బీబీఏ అంటే ఆల్మోస్ట్ అన్ని గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. అట్లాగే బీటెక్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా వీళ్ళు కూడా ఆఫర్ చేస్తున్నారు. 2020 గ్రాడ్యుయేట్స్ 55% కనుక మీకు సో అగ్రిగేట్ స్కోర్ ఉంటే మీరైతే అప్లై చేసుకోండి. ఇక స్కిల్స్ అన్నీ కూడా యాజ్ యూజువల్గా ఉన్నాయి. ఇక బాండ్ పీరియడ్ వచ్చేసి దీనికి 1 year మెన్షన్ చేశారు, అది కూడా గమనించండి. సో పర్సనల్ ఇంటర్వ్యూ, టైపింగ్ టెస్ట్, ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్ టెస్ట్ ద్వారా అయితే మీకు ఇంటర్వ్యూ ప్రొసీజర్ ఉంటుంది. ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఈ కాంటాక్ట్స్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇక అప్లై చేసుకునే లాస్ట్ డేట్ వచ్చి 3rd July అయితే ఉంది కాబట్టి ఇమీడియట్గా అప్లై చేసుకోండి. అట్లాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉన్నా సరే మీరు ఈ విషయాన్ని షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇదేంటంటే హెచ్సిఎల్ నుంచి వచ్చిందండి. వాళ్ళు ఎంబీఏ క్యాంపస్ హైరింగ్ అని చెప్పి ఒక నోటిఫికేషన్ అయితే చూశాను. సో చూసిన వెంటనే ఇమీడియట్గా అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. దీని యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫీమేల్ క్యాండిడేట్స్, ఎంబీఏ ఫినిష్ చేసిన వాళ్ళు, బిజినెస్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఫిలప్ చేయండి అని చెప్తున్నారు. సో డోంట్ వరీ, సో అందరూ కూడా ఫిలప్ చేయండి. సో ఎలిజిబిలిటీ ఉండి మన ప్రొఫైల్ కనుక వాళ్ళకి నచ్చితే వాళ్ళే మనకి కాల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో జస్ట్ మన ఫీజెస్ ఏం పే చేయవసరం లేదు, అప్లై చేయడమే కాబట్టి ఒకసారి అప్లై చేయండి. సో 10th క్లాస్, ఇంటర్మీడియట్, యూజీ, ఎంబీఏ ఎలిజిబిలిటీ అని ఇచ్చారు ఇక్కడ. సో పాన్ ఇండియా లొకేషన్లో మీకు హెచ్సిఎల్లో బిజినెస్ అనలిస్ట్ రోల్ అయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. మీరు నేము, ఇన్స్టిట్యూట్, అలాగే ఇన్స్టిట్యూట్ సిటీ, బ్యాచ్ ఇయర్, అలాగే కోర్స్ నేమ్ ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఫిలప్ చేసేసి మీరైతే సబ్మిట్ చేసేసేయండి. సో ఫీమేల్ క్యాండిడేట్స్కి ఒక మంచి ఆపర్చునిటీ, సో అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ ఇంటర్న్స్కి అయితే జీఈ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి వచ్చిందండి. సో వాళ్ళు చెన్నై లొకేషన్లో మీరు ఇక్కడ అడ్రస్ చూస్తున్నారు. సో ఇక్కడైతే మీకు ఇంటర్న్స్ ప్రొవైడ్ చేస్తారు. కంప్లీట్గా వీళ్ళు ఫీల్డ్ సర్వీస్ అండ్ ఆపరేషన్స్లో డిపార్ట్మెంట్లో అయితే మీకు ఇంటర్న్స్ని ప్రొవైడ్ చేస్తారు. సో గుడ్ న్యూస్ ఏంటంటే సో ఇటువంటి కంపెనీస్లో మీరు ఇంటర్న్స్ని కనుక ఫినిష్ చేస్తే సో ఫ్యూచర్లో ఇదే కంపెనీలో మీకు జాబ్స్ని కూడా వాళ్ళు ఆఫర్ చేస్తారు. దాంట్లో కూడా మీకు దాదాపుగా 80 to 90% అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి సో ఇంటర్న్స్ని కూడా మీరు లైట్ తీసుకోవద్దు. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉండి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళైతే ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఇక జాబ్ డిస్క్రిప్షన్ మీరు క్లియర్గా అయితే గమనించండి, నేను కొంచెం జూమ్ చేస్తున్నాను. అలాగే క్వాలిఫికేషన్ వచ్చేసి వీళ్ళు ఏమన్నారంటే అసోసియేట్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రికల్ టెక్నాలజీ ఆర్ రిలేటెడ్ డిసిప్లిన్ అని ఇచ్చారండి. అంటే బీటెక్, ట్రిపుల్ ఈ కానీ, ఈసీఈ కానీ ఫినిష్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళు హై స్కూల్ డిప్లొమా ఆర్ జీఈడీ విత్ మినిమమ్ ఆఫ్ 2 years ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అని ఇచ్చారు. అంటే డిప్లొమా కానీ అంతకన్నా తక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకైతే ఒక 2 years అయితే ఎక్స్పీరియన్స్ కావాలని ఇక్కడ వీళ్ళు అడగడం జరిగిందని మనం గమనించవచ్చు. ఇక డిజైర్ క్యారెక్టరిస్టిక్స్ అంటే మీకు రిమైనింగ్ థింగ్స్ అన్నీ కూడా నేను ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాను. సో యూ కెన్ సీ క్లియర్లీ హియర్. సో ఇదండి. సో దీని గురించి అయితే వాళ్ళు అసిస్టెంట్స్ అంటే రీలొకేషన్ అసిస్టెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అంటే ఒకవేళ మీ లొకేషన్లో కనుక ఈ ఆపర్చునిటీ కంపెనీ కానీ ఏదైనా ఫ్యూచర్లో వచ్చినా సరే వాళ్ళు మీకు ట్రాన్స్ఫర్ కూడా చేస్తారని దాని అర్థం అనమాట. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్, ఎలిజిబుల్ పర్సన్స్ అడుగుతూ ఉన్నారు. సో ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్, ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్లో చేయమని నోటిఫికేషన్స్. కాబట్టి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని నేనైతే అనుకుంటున్నాను. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఇక్కడి నుంచి అన్నీ కూడా ఫార్మా కంపెనీ నుంచి వచ్చినాయి. అట్లాగే లాస్ట్లో అయితే ఎంబీఏ క్వాలిఫికేషన్ మీద కూడా ఒక నోటిఫికేషన్ ఉంది, అది చెప్తాను. మైత్రి డ్రగ్స్ నుంచి జూలై 3rd అయితే వాకిన్స్ని కండక్ట్ చేయడానికి వాళ్ళు R&D డిపార్ట్మెంట్లో అయితే ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఏపీఐ డివిజన్లోని కంప్లీట్గా బీఎస్సీ అట్లాగే ఎంఎస్సీ కెమిస్ట్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కాదు, R&D డిపార్ట్మెంట్. అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో చాలా తక్కువ కంపెనీస్ నుంచి మనకు ఫ్రెషర్స్ నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు మైత్రి నుంచి ఈ ఆపర్చునిటీ అయితే మ్యాక్సిమం అయితే యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో బీఎస్సీ వాళ్ళకు కూడా R&D డిపార్ట్మెంట్ ఆపర్చునిటీ అంటే సూపర్బ్ అని అనుకోవచ్చు. ఇక ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ని మాత్రమే ప్రిఫర్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి సో మీరందరూ కూడా ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఇమీడియట్గా అయితే అప్లై చేసుకోండి.
అయితే ఏంటంటే మీరు ఇక్కడ ఏదైతే వెన్యూ అండ్ వర్క్ లొకేషన్ ఉందో సో ఇక్కడైతే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఒకసారి మీరు అంతా కూడా క్లియర్గా చూసుకొని మీరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇక తర్వాత నోటిఫికేషన్ వచ్చేసి మనకి కోవలెంట్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చింది. సో వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ చూడండి, ఫ్రెషర్స్ని అట్లాగే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ని తీసుకుంటున్నారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోని, టెక్నికల్ సర్వీస్ డిపార్ట్మెంట్లో, సాల్వెంట్ రికవరీ డిపార్ట్మెంట్లోని, ఏపీఏ బల్క్ డ్రగ్ ప్లాంట్ ఏదైతే హైదరాబాద్లో ఉందో అక్కడ. సో దీంట్లో ఏంటంటే టీఎస్టీ డిపార్ట్మెంట్లో కంప్లీట్గా బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ ఎవరైతే ఫినిష్ చేశారో వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ. ఎస్ఆర్సీ అంటే మీకు బీటెక్ కెమికల్ అట్లాగే డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్లో ఫినిష్ చేసిన వాళ్ళకి సాల్వెంట్ రికవరీ డిపార్ట్మెంట్లో ఇస్తారు. సో దానికి కూడా ఫ్రెషర్స్ ఎలిజిబుల్ అవుతారు. ఇక ప్రొడక్షన్ వచ్చేసి మీకు అందరికీ తెలిసిందే, బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫామ్, ఎంఫామ్ అందరికీ కూడా 0 to 4 years ఎక్స్పీరియన్స్తో తీసుకోవడం జరుగుతుంది. సో శాలరీస్ కూడా మీకు ఎక్స్పీరియన్స్ బట్టి ఫ్రెషర్స్కి ఒకలాగా, ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి ఒకలాగా కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అది కూడా గమనించండి. ఇక ఇంటర్వ్యూ డేటు మీకు 4th July అయితే కండక్ట్ చేస్తారు కాబట్టి ఇంకా టైం అయితే ఉంది. సో మీరు ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా యూజ్ అయితే అవుతుంది, అది మీ ఇష్టం. కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చాను. సో ఈ కాంటాక్ట్స్ ద్వారా కాల్ చేసి మీరు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. సో కంప్లీట్గా వెన్యూ వచ్చేసి మీరు కోవలెంట్ ల్యాబొరేటరీస్, ఇది మీకు సో జలవాయు విహార్ రోడ్డు, మీకు వెస్టర్న్ హిల్స్, కేపీహెచ్బి హైదరాబాద్ అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. ఇది మనకి ఇన్సిఫ్ట్ ల్యాబొరేటరీస్ నుంచి వచ్చిందండి. వాళ్ళు దెరాబసి లొకేషన్లో తీసుకోవడానికి అయితే 3rd July ఒక ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. గుడ్ న్యూస్ ఏంటంటే ఇది కూడా ఫ్రెషర్స్కి అయితే యూజ్ అవుతుంది కాబట్టి నేను ఈ నోటిఫికేషన్ చేస్తున్నాను. దీనిలో కంప్లీట్గా ప్రొడక్షన్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో తీసుకుంటూ ఉన్నారు. బీఎస్సీ, ఎంఎస్సీ అట్లాగే డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్ ఫినిష్ చేసిన వాళ్ళకి అలా యూజ్ అవుతుంది. సో ఫ్రెషర్స్ దగ్గర నుంచి 7 years ఎక్స్పీరియన్స్ ఉన్నంత వరకు సో మీరైతే ఈ డిపార్ట్మెంట్స్లో క్వాలిఫికేషన్స్ ప్రకారం మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇక 3rd July అయితే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. సో వెన్యూ వచ్చేసి ఇది మీకు పరాస్ హోటల్, చండీగఢ్, ఇది అంబాలా హైవే, దెరాబసి, మొహాలి, పంజాబ్ అయితే ఇచ్చారు. ఒకసారి గమనించండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా పంజాబ్ లొకేషన్లో ఉంటే ఒకసారి షేర్ చేసుకోండి. ఇక తర్వాత మనకి ఇది శిల్పా మెడికేర్ నుంచి వచ్చిందండి. వాళ్ళు 4th July అయితే మనకి వాకిన్స్ని కండక్ట్ చేస్తున్నారు మన హైదరాబాద్లోనే జడ్చర్ల లొకేషన్లో. శిల్పా మెడికేర్ ఇక్కడ చూస్తే మీకు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో, ఇంజనీరింగ్ ప్రాసెస్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో. ఒకసారి మీరు గమనిస్తే కనుక మనం ఈరోజు నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అయితే అవుతాయని చెప్తున్నాను. సో బీటెక్, డిప్లొమో, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళకైతే యూజ్ అవుతుంది. దాంతోపాటుగా సో డిప్లొమా, బీఫామా, ఎంఎస్సీ కంప్లీట్గా ఆఫీసర్స్ క్యాడర్లో అలాగే వేరియస్ ఆపరేటర్స్ క్యాడర్లో తీసుకుంటున్నారు కాబట్టి సో ఈ ఎలిజిబిలిటీస్ ప్రకారం ఎవరైనా సరే మన సబ్స్క్రైబర్స్లో ఉన్నా లేదంటే మీ ఫ్రెండ్స్లో ఉన్నా సరే వాళ్ళకి షేర్ చేయండి. సో మీరు ఇంటర్వ్యూ వెన్యూ అయితే ఇది టీఎస్ఐఐసి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు, పోలేపల్లి విలేజ్ నియర్ మాచారం విలేజ్, జడ్చర్ల అయితే అటెండ్ అవ్వాలి. రెజ్యూమ్స్ని కూడా షేర్ చేయండి. సో ఈ అడ్రస్కి అయితే ఇక ఈ నోటిఫికేషన్ వచ్చి మనకు ఫైజర్ నుంచి వచ్చింది విశాఖపట్నం లొకేషన్లోనే. వాళ్ళు కూడా ఫ్రెష్గా July 11th అయితే ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. సో అప్పుడైతే మీరు అటెండ్ అవ్వడానికి అయితే రెడీగా ఉండండి. సో ఎలిజిబిలిటీ వచ్చేసి క్లియర్గా చెప్తాను. 3 to 5 years ఎక్స్పీరియన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో. దీనికి డిప్లొమో, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్ అలాగే ఫార్మా అందరూ అప్లై చేసుకోవచ్చు. సూపర్వైజర్స్కి అయితే 5 to 7 years ఎక్స్పీరియన్స్, బీఫామా, ఎంఫామా అట్లాగే మ్యానుఫ్యాక్చరింగ్ కాంప్లియన్సెస్లో కూడా మీకు బీఫామా, ఎంఫామా, ఎంఎస్సీ మీద 4 to 8 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అలాగే షిఫ్ట్ మేనేజర్స్గా 7 to 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఈ స్కిల్స్ అయితే ఇక్కడ కావాలని అడుగుతున్నారు. సో మీరు క్లియర్గా అయితే గమనించండి. సో సీవీని అయితే మీరు వాకిన్ అయితే అటెండ్ అయ్యి సీవీని సబ్మిట్ చేయండి. ఇక మీకు తర్వాత ఏంటంటే July 11th మీకు ఆదివారం అయితే ఉంది కాబట్టి ఎక్కడ మీకు ఇది హోటల్ మ్యారీగోల్డ్, ఇది గ్రీన్లాండ్ రోడ్డు, లీలానగర్, బేగంపేట్, హైదరాబాద్, తెలంగాణ. సో హైదరాబాద్ లొకేషన్లో ఇంటర్వ్యూకి అటెండ్ అయితే మీకు వైజాగ్ లొకేషన్ ఫైజర్లో అయితే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూసేద్దాం. సో మనకి అరబిందో నుంచి ఈ నోటిఫికేషన్ వచ్చింది. వాళ్ళు స్టోర్స్ డిపార్ట్మెంట్లో వేర్ హౌస్ పర్సనల్స్ని తీసుకుంటున్నారు. ఇక బీఎస్సీ సైన్స్ అలాగే డిప్లొమో మెటీరియల్ మేనేజ్మెంట్లో ఎవరైతే ఫినిష్ చేసి 7 to 9 years ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు పైడి భీమవరం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్ లొకేషన్లో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే ఇమీడియట్గా అప్లై చేసుకోండి. సో జాబ్ ప్రొఫైల్ అంతా నేను షేర్ చేస్తున్నా చూడండి. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ arunkumar. మీకు ఇది komshepalli@arbindo.comకి సో స్క్రీన్లో కనిపిస్తున్న ఈమెయిల్కి అయితే మీరు రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. తర్వాత మనకి సో మై స్టాప్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఇది ఎక్కడో కాదు, మన మేడ్చల్ హైదరాబాద్ లొకేషన్లో అయితే ఉంటుంది. వాళ్ళు క్వాలిటీ అష్యూరెన్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో తీసుకుంటున్నారు. అకౌంట్స్ డిపార్ట్మెంట్లో బీకామ్, ఎంకామ్, ఎంబీఏ ఫైనాన్స్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఉన్నా 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అలాగే డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటే కనుక మీరు సో మీకు గుండ్లపోచంపల్లి అప్పరల్ ఎక్స్పోర్ట్ పార్క్ వర్క్ లొకేషన్లో అయితే వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే మీరు ఇమీడియట్గా అప్లై చేసుకోండి. మీకు 30th June అట్లాగే 2nd July వరకు కూడా మీకు వాకిన్స్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ వెన్యూ అడ్రస్లో అటెండ్ అయిపోండి. ఇంటర్వ్యూకి అటెండ్ కాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు jobs.mystop@gmail.com రెజ్యూమ్ని కూడా ఫార్వర్డ్ చేయొచ్చు.
ఇక తర్వాత వచ్చి మనకి ఇది సన్ నుంచి అయితే రావడం జరిగింది. సో సన్ రైజ్ ఇంటర్నేషనల్ ల్యాబ్స్ నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎక్స్క్లూజివ్గా తీసుకోవడానికి ఒక వాకిన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మీకు వెన్స్డే 30th June అయితే ఉంది కాబట్టి అప్లై చేసుకోండి. మీరైతే ఎవరైతే సో ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు రెజ్యూమ్ని అయితే దీనికి ఫార్వర్డ్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే నెంబర్కి కాల్ చేయండి. తర్వాత లీ ఫార్మా నుంచి కూడా ఒక వాకిన్స్ ఇంటర్వ్యూ అయితే వచ్చింది. ఇది ఫ్రెషర్స్కి అట్లాగే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా యూజ్ అవుతుంది. వాళ్ళు కూడా 30 అంటే మనకి 3rd July వరకు కూడా వాకిన్స్ని కండక్ట్ చేస్తున్నారు. కంప్లీట్గా ప్రాసెస్ AR&D డిపార్ట్మెంట్లో API సెక్షన్లో తీసుకోవడానికి ఇచ్చారు. సో 0 to 8 years ఎక్స్పీరియన్స్ అంటే అందరూ అప్లై చేసుకోవచ్చు. దీని క్వాలిఫికేషన్ నుంచి MSc ఆర్గానిక్ ఆర్ అనలిటికల్ కెమిస్ట్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే దీనికి మీరు వాట్సాప్ చేయండి, వాళ్ళైతే మీకు అసిస్టెంట్స్ ప్రొవైడ్ చేస్తారు. దీని వెన్యూ వచ్చి మీకు లీ ఫార్మా లిమిటెడ్, ఇది మీకు కిస్టైపల్లి, మీకు గడ్డపోతారం, సంగారెడ్డి అయితే ఉంటుందన్నమాట. ఇక తర్వాత నోటిఫికేషన్ క్రెడో లైఫ్ సైన్సెస్ నుంచి వచ్చింది. సో వాళ్ళు కూడా క్వాలిటీ కంట్రోల్, అనలిటికల్ డెవలప్మెంట్, ప్రొడక్షన్లో ఇచ్చారు. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళైతే మీకు నందిగామ రంగారెడ్డి డిస్టిక్లో అయితే జాబ్ లొకేషన్ ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక HR@credolife.inకి రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు క్లారిఫై చేస్తారు. ఇది నోటిఫికేషన్ గురించి. ఇక తర్వాత మనకి ఇవన్నీ ఏంటంటే సో అవుట్ ఆఫ్ మన ఆంధ్ర అయితే ఉంటాయి, ఆంధ్ర తెలంగాణ ఉంటాయి. సో ఇక చూస్తే నేను ఇది మీకు బారోక్యూ కంపెనీ నుంచి వచ్చింది. సో వాళ్ళు కూడా ఒక నోటిఫికేషన్ ఇచ్చారు ఆనంది గుజరాత్ లొకేషన్లో అయితే. సో స్క్రోల్ చేస్తున్నాను. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే ఈ డీటెయిల్స్కి అయితే మీరు అప్లై చేసుకోండి. తర్వాత మ్యాన్కిడ్ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ వచ్చింది. 8 to 12 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. సో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ డిపార్ట్మెంట్లో సో పవంటా సాహిబ్ లొకేషన్లో అయితే మీరు వర్క్ చేయాలి. ఎంఫార్మా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దీనికి మీరు ఫార్వర్డ్ చేసుకోండి రెజ్యూమ్ని. తర్వాత మనకి ఆకోమ్స్ నుంచి వచ్చింది. వీళ్ళు కూడా ఏంటంటే 4th July అయితే వాకెన్సీ కండక్ట్ చేస్తున్నారు హరిద్వార్ లొకేషన్లోని. సో ఈ క్వాలిఫికేషన్స్ ఎవరికైనా ఉన్నా సరే మీరు ఇమీడియట్గా అప్లై చేసుకోండి. resume@acoms.inకి ఫార్వర్డ్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇది గ్రోత్ విత్ అస్, మీకు జియో ఫార్మా నుంచి వచ్చింది ఒక నోటిఫికేషను. సో వీళ్ళైతే MBA అంటే మనకి టాలెంట్ ఎక్విజిషన్ డిపార్ట్మెంట్లో తీసుకోవడానికి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. హ్యూమన్ రిసోర్సు, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఆఫీస్ మేనేజ్మెంట్లోని 3 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీకైతే అప్లై చేసుకోవచ్చు. మీ రెజ్యూమ్ని అయితే దీనికి ఫార్వర్డ్ చేసుకోండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ వచ్చి మనకి TCG లైఫ్ సైన్సెస్ నుంచి వచ్చింది. వాళ్ళు కోల్కతా లొకేషన్లో అయితే నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఈ ఎలిజిబిలిటీ కనుక మీకు ఉంటే దీనికైతే రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసుకోండి. ఇవి ఫ్రెండ్స్ టోటల్గా ఉన్న నోటిఫికేషన్స్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరియర్ అలర్ట్స్. జై హింద్.